హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో ఉన్న కొన్ని ఫోటో ఫ్రేమ్స్ చూపిస్తాను. దాదాపు 10 కంటే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇవి ఉన్నాయి అన్నీ తక్కువే, ఇంకా చాలా బెడ్ కింద ఉన్నాయి. పెట్టడానికి ప్లేస్ లేక అన్ని బెడ్ కింద డ్రాలో పెట్టి ఉంచాము. నాకు ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఏంటంటే ఒక పెద్ద ఇల్లు ఉండాలి. ఇల్లు పెద్దదైనా చిన్నదైనా కానీ ఈ గోడ అంత సైజు ఉండాలి. వాల్ మొత్తం ప్లెయిన్గా ఉండాలి. ఆ వాల్కి మొత్తం ఇలా అన్ని ఫోటో ఫ్రేమ్స్ పెట్టాలి. అది నా డ్రీమ్. సో ఇల్లు చిన్నదైనా పెద్దదైనా కానీ ఒక వాల్ ఉండాలి. మా ఇంట్లో ఇట్లా ప్లెయిన్ వాల్స్ ఏం లేవు. ఆ ప్లెయిన్ వాల్స్ ఉంటే ప్లెయిన్ మొత్తం నింపేద్దామంటే ప్లెయిన్ ఏం లేవు. మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఈ ఫోటో ఫ్రేమ్ అయితే మ్యారేజ్ అయ్యి 6 months అప్పుడు 6 months యానివర్సరీకి నేను మా ఆయన గిఫ్ట్ ఇచ్చాను. ఈ 4 ఫోటోలు మా పెళ్ళైన తర్వాత ఫోటోషూట్ చేయించుకున్నవి. ఇది ఒకటి మాత్రమే పెళ్ళికి ముందు ఫోటోషూట్ అప్పుడు. డిఫరెన్స్ బట్టినే తెలుస్తుంది. ఇంట్లో కొంచెం చబ్బీగా ఉన్నా, ఇంట్లో కొంచెం బక్కగా ఉన్నా. సో డిఫరెన్స్ బట్టినే తెలుస్తుంది. ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఫస్ట్ ఇక్కడ ఇంత సైజ్ ఇక్కడి వరకు ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉండేది. మా ఎంగేజ్మెంట్ అప్పుడు దిగిన పిక్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ చేయించి పెళ్లి గిఫ్ట్ చేశారు. అది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండేది. కానీ ఒక రోజు ఏమైందంటే దీని వెనుక ఉండే మొల ఊడిపోయి కింద పడి గ్లాస్ మొత్తం పగిలిపోయింది. అప్పటి నుండి అది బెడ్ కింద రెస్ట్ తీసుకుంటుంది. దాని ప్లేస్లో ఈ ఫోటో ఫ్రేమ్ యాపిల్ బర్త్డేకి వచ్చింది. ఇది ఎస్ఎస్సి ఫ్రెండ్స్ అన్నమాట. మా ఆయన వాళ్ళ ఎస్ఎస్సి ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు. ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం. దీని ప్లేస్లో ఉన్న ఫోటో అంటే ఇంకా బాగా ఇష్టం. సో దాని తర్వాత దాని ప్లేస్లోకి ఇది వచ్చింది. ఇది కూడా చాలా బాగా ఇష్టం, బాగుంటుంది. ఈ ఫోటో ఫ్రేమ్ అయితే యాపిల్ బర్త్డే షూట్ ఫోటో, June 2, 2022, టైం 9:11. ఈ ఫోటోలో ఒక మిస్టేక్ ఉంది. యాక్చువల్ అయితే 9:11 కాదు, తను పుట్టింది నైట్ 9:22కి. అదొక చిన్న మిస్టేక్ ఉంది. ఈ ఫ్రేమ్ ఏంటంటే మా మ్యారేజ్ అయిన యానివర్సరీకి 1 yearకి నేను మా ఆయన గిఫ్ట్ చేశాను. ఈ ఫోటో ఫ్రేమ్లో మొత్తం మా మ్యారేజ్ అయినప్పటి నుంచి యానివర్సరీ వరకు అంటే 1 year వరకు దిగిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఈ క్రియేటివిటీ నాదే. మధ్యలో ఒక ఫోటో, అది నాకు చాలా ఇష్టమైన ఫోటో. కింద జర్నీ ఆఫ్ 1 year హ్యాపీ యానివర్సరీ మై లవ్. ఇది మొత్తం నేను మా డాడీతో చేయించాను. క్రియేటివిటీ నాది, కానీ చేసింది మాత్రం డాడీ. ఇది బెడ్ వెనుక, అదేమో బీరువా కట్ సైడు. ఫస్ట్ ఇది మా యానివర్సరీకి ఎవరా మా చిట్టి వాళ్ళు గిఫ్ట్ చేశారు. ఇది ఒక పిల్లో. ఇది ఫోటో ఫ్రేమ్ యాపిల్ అండ్ బర్త్డేకి వాళ్ళ సాయిమామ గిఫ్ట్ చేసిండు, అంటే మా తమ్ముడు. ఈ క్రియేషన్ కూడా వాడిదే, సాయిమామ. ఇదైతే దీనికి లైట్ ఉంటుంది. దీనికి ఒక కేబుల్ ఉంది. కేబుల్ దీనికి పెట్టి బోర్డులో పెడితే లైట్ వస్తుంది. ఇప్పుడు అది ఎక్కడుందో తెలీదు. ఇది నాకు చాలా ఇష్టం. ఇది మా యానివర్సరీకి మా ఆయన నా గిఫ్ట్ చేసిండు. ఇది యాపిల్ బర్త్డే అప్పుడు వచ్చిన గిఫ్ట్. ఇది ఎవరంటే మా ఫోటోషూట్ చేసిన అంకుల్ వాళ్ళు, సాంగ్ షూట్ చేసిన అంకుల్ వాళ్ళు మా యాపిల్ గాన్ బర్త్డేకి గిఫ్ట్ చేసేది. సో ఇది కూడా బాగుంటుంది. ఇది ఇంకా ఈ ఫ్రేమ్ కూడా నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. మెయిన్గా దీని చుట్టూ ఈ వైట్ ఫ్రేమ్ అంటే బాగా ఇష్టం. ఈ వైట్ ఫ్రేమ్ వల్లనే దీనికి లుక్ వచ్చింది. శివకుమార్ సాయిరాణి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. సో ప్రజెంటెడ్ బై సందీప్, సురేష్, ప్రవీణ్, సాయి, ఎంఎల్టీ బ్యాచ్. వీళ్ళంతా ఎంఎల్టీ ఫ్రెండ్స్ అన్నమాట మా ఆయనకు. సో ఇది కూడా యాపిల్ గాన్ బర్త్డేకి వచ్చిన ఫ్రేము. ఇది నేతా కింగ్స్ అంటే మా చిన్నమరిది వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇవి వాళ్ళు ఇచ్చిన ఫ్రేమ్స్. ఇంకా నేను ఇప్పుడు చూపించిన ఈ ఫ్రేమ్స్ కాకుండా బెడ్ కింద 3 ఫ్రేమ్స్ ఉన్నాయి. అవి తీయడం కష్టం, అవి మాత్రం చూపించాను. హాల్లో ఇంకా 3 or 4 ఫ్రేమ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే ఈ ఫ్రేమ్స్ అన్ని హాల్లో ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్ హాల్లో అండ్ కొన్ని ఫ్రేమ్స్ మాత్రం బెడ్రూమ్లో. కిచెన్ మాత్రం ఖాళీగా వదిలేసాము, కిచెన్లో ఫ్రేమ్స్ ఉంటే బాగుండవని. సో ఈ ఫ్రేమ్ అయితే మా మ్యారేజ్కి అంటే పెళ్ళిలో గిఫ్ట్ చేశారు. శివకుమార్ వెడ్ సాయిరాణి. కింద మా పెళ్లి కార్డ్ వస్తుంది. ఈ ఫ్రేమ్ కూడా బాగుంటుంది. ప్రజెంటెడ్ బై జుమిర్ జానీ అని ఉంటుంది. మాకు రిలేటివ్స్ అవుతారు. ఈ ఫ్రేమ్ మా మరిది గిఫ్ట్ ఇచ్చాడు మా మ్యారేజ్లోనే. సో ఈ ఫ్రేమ్ నాకు చాలా ఇష్టం. అన్నీ ఇష్టం అని చెప్తున్నాను, కానీ ఈ ఫ్రేమ్ కూడా ఇష్టమే. ఈ ఫ్రేమ్ చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది పెళ్ళికి ముందు మేము ఇంకా ఎక్కువ పిక్స్ దిగుంటే బాగుండు, పెళ్ళప్పుడు షూట్ చేయించుకుంటే బాగుండని. షూట్ చేయించుకున్నాము, కాకపోతే సాంగ్ షూట్ చేయించుకున్నాము, ఫోటోషూట్ అయితే కాదు. ఈ ఫ్రేమ్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది నాకు ఫోటో షూట్ చేయించుకుంటే బాగుండు, ఇంకా పెళ్ళికి ముందే చాలా ఫొటోస్ దిగుంటే బాగుండని. ఈ పిల్లో అయితే మా మరిది గారిది, ఎవరో గిఫ్ట్ చేశారు. ఈ ఫ్రేమ్ కూడా మా మరిది గారిదే. సో ఇదే మా ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ కలెక్షన్. మీకు ఇందులో ఏ ఫోటో ఫ్రేమ్ బాగా నచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.